ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వామిత్వ కార్యక్రమం కింద మరో తీపి కబురు అందించింది. పట్టా, పత్తాదార్ పాస్బుక్ లేని లేదా సరైన రికార్డులు లేని భూములు, ఆస్తులకు రిజిస్ట్రేషన్ కల్పించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది. పథకం ముఖ్య వివరాలు. లక్ష్యం: గ్రామాల్లో సరైన పత్రాలు లేకుండా చాలా కాలంగా ఇళ్ల స్థలాలు, దుకాణాలు వంటి ఆస్తులను కలిగి ఉన్న ప్రజలకు యాజమాన్య హక్కులను కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. స్వామిత్వ కార్యక్రమం: ఈ కార్యక్రమం ద్వారా అటువంటి ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయబడతాయి. దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేశారు. ప్రజలు మీ సేవా కేంద్రాల ద్వారా, అలాగే గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భూ క్రమబద్ధీకరణ పథకం LRS 2025 ప్రభుత్వ భూముల్లో అభ్యంతరకరం కాని ఆక్రమణలను క్రమబద్ధీకరించడానికి సంబంధిత భూ క్రమబద్ధీకరణ పథకం కూడా ఉంది. అర్హత: LRS పథకానికి సంబంధించి 2019 అక్టోబరు 15వ తేదీలోపు ఆక్రమించిన భూములు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హమైనవి. దరఖాస్తుదారులు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాకూడదు మరియు 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు వంటి నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉండాలి. మహిళల పేరున హక్కులు: భూమి యాజమాన్య హక్కు పత్రాలు, పట్టాలు కేవలం మహిళా లబ్ధిదారుల పేరున మాత్రమే జారీ చేయబడతాయి. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్: వారసత్వంగా వచ్చిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రభుత్వం సులభతరం చేసింది. అక్టోబరు 2025 నుండి గ్రామ సచివాలయాల ద్వారా కేవలం ₹100 నామమాత్రపు రుసుముతో వీటిని రిజిస్టర్ చేసుకోవచ్చు. గడువు: మార్చి 2026 నాటికి 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. LRS 2025 దరఖాస్తులకు గడువు 31 డిసెంబర్ 2025 వరకు ఉంది. ఈ చొరవ భూ రికార్డులను క్రమబద్ధీకరించడానికి, వివాదాలను నివారించడానికి మరియు ఆస్తి యజమానులందరికీ చెల్లుబాటు అయ్యే చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్ను నిర్ధారించడానికి ఉద్దేశించబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అందించింది. స్వామిత్వ కార్యక్రమం స్వామిత్వ ప్రోగ్రాం కింద ఎటువంటి రికార్డులు లేదా పట్టా లేని భూములకు ఇళ్ల స్థలాలు, దుకాణాలు వంటి ఆస్తులు, యాజమాన్య హక్కులను కల్పించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పథకం ముఖ్య వివరాలు. లక్ష్యం: గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా యాజమాన్య హక్కులు లేకుండా ఉన్న ఆస్తులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడం. దీనివల్ల ఆస్తుల విలువ పెరగడంతో పాటు ప్రజలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. ప్రాసెస్: ఈ పథకంలో భాగంగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి భూములను సర్వే చేసి ఖచ్చితమైన కొలతలు నిర్ధారిస్తారు. ఆ తర్వాత యజమానులకు ప్రాపర్టీ కార్డులు, ప్రాపర్టీ కార్డ్స్ జారీ చేస్తారు. దరఖాస్తు: ఈ కార్డులను పొందేందుకు గ్రామ వార్డు సచివాలయాలు మరియు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. LRS 2025 అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించడానికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ LRS 2025ను కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. అర్హత: LRS 15 అక్టోబర్ 2019 లోపు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తారు. మహిళల పేరుపై యాజమాన్యం: క్రమబద్ధీకరించబడిన భూముల టైటిల్ డీడ్లు మహిళల పేరుపై మాత్రమే జారీ చేయబడతాయి. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్: వారసత్వంగా వచ్చిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రభుత్వం సులభతరం చేసింది. అక్టోబర్ 2025 నుండి గ్రామ సచివాలయాల్లోనే కేవలం ₹100 నామమాత్రపు రుసుముతో ఈ రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించింది. గడువు: LRS పథకానికి దరఖాస్తు గడువును 23 జనవరి 2026 వరకు పొడిగించారు. ఈ చర్యల ద్వారా భూముల రికార్డుల్లో పారదర్శకత, స్పష్టత వస్తుందని, భూ వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.